దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపం ముందర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఎందుకంటే టీటీడీ కళ్యాణ మండపం అనేది తిరుపతి దేవస్థానము పేద మధ్యతరగతి వాళ్ళ కోసము తక్కువ ధరలతో టీటీడీ కళ్యాణ మండపాన్ని ఈరోజు పేద మధ్యతరగతి అందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు సత్రంలో చూస్తే కాంట్రాక్టరు డెకరేషను, పాత్రలు, సామాన్లు, కుర్చీలు, టేబుల్లు అని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నిశ్చితార్థానికైతే 30,000 నుంచి 70,000 రూపాయలు, పెళ్లికైతే 70,000 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. టీటీడీకి అయితే 3,500 రూపాయలు మాత్రమే చలాన్ కట్టాల్సి ఉన్నది. కానీ ఈరోజు కాంట్రాక్టర్లు తీసుకొని విపరీతంగా ఇక్కడ పేద మధ్యతరగతుల్ని హింసిస్తున్నారు. గతంలో చూస్తే 2020లో మా పాప పెళ్లికి మేలో 3వ నెలలో బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే గతంలో ఉన్న కాంట్రాక్టర్ ఈ రోజు కూడా ఆయనే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఆయన ఏం చేస్తాడంటే పెళ్లిళ్ళకైతే 1,00,000 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు గతంలో కూడా ఆయనే కాంట్రాక్ట్ తీసుకొని మేము 50,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఆ అడ్వాన్స్ ఇంతవరకు రిటర్న్ ఇవ్వలేదు. అదే తోవలో నేను చంద్రన్న కలిసి టీటీడీ ఈఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కేసు జరుగుతూనే ఉంది. ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. విచారణ పేరుతో ఎవరైతే విచారణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారో మమ్మల్ని పదే తిరుపతికి పిలిపించి విచారణ పేరుతో మమ్మల్ని వేధించి మాకు న్యాయం చేయలేదు. ఇలాంటి టీటీడీ అధికారులని ఈఓ గారు తక్షణమే శిక్షించాలని వాళ్ళ మీద చట్టపరమైన కేసు నమోదు చేసి దళితులకు, గిరిజనులకు ఈరోజు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడు రవికుమార్ రెడ్డి, గతంలో కూడా ఆయనే కాంట్రాక్టర్. గతంలో కూడా ఇలాగే సబ్ కాంట్రాక్టర్ పెట్టుకొని రక్తాల ప్రాణాలు తీర్చేశారు, ప్రజల ప్రాణాలు. ఈ రోజు ఈ కేసు ఉండంగానే అదే రవికుమార్ రెడ్డి తిరిగి కాంట్రాక్టర్ను చేజిక్కించుకొని మళ్ళీ సబ్ కాంట్రాక్టర్ పెట్టుకొని వివిధ రూపాల్లో జనాలకు వసూలు చేస్తున్నాడు. ఈ రోజు ఈ సత్రంలో పేద మధ్యతరగతి వాళ్ళు తప్ప ఉండే వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఈ రోజు ఇలాంటి నిర్మూషంగా మారిపోవడానికి ఒకటే కారణము, వేలు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కాంట్రాక్ట్ రద్దు చేసి లోకల్ గా ఉన్న వాళ్ళని ఇక్కడ వాచ్మెన్ గా పెట్టుకుంటే దీని స్థితిగతులు తెలుస్తాయి. ఈ జాగా వచ్చి టీటీడీ కళ్యాణ మండపానికి ఈస్ట్ పేటకు సంబంధించిన జాగా ఇది. గతంలో టీటీడీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే ఇక్కడ లోకల్లో ఎవరుంటారో వాళ్ళకే వాచ్మెన్ గా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వాచ్మెన్లు బయట నుంచి తెప్పించుకొని అధిక ధరలతో జనాల్ని మభ్య పెడుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ ఈఓ గారు ఈ విషయాన్ని గ్రహించి గతంలో ఎవరైతే రవికుమార్ రెడ్డి గారు కాంట్రాక్ట్ గా ఉండి ఆయన మీద కేసు ఉందో ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నట్టు దాన్ని రద్దు చేసి పేద మధ్యతరగతి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. We want కాంట్రాక్ట్ వెంటనే. ఈరోజు ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం పేద మధ్యతరగతి ప్రజలకు బాసటుగా టీటీడీ దేవస్థానం వాళ్ళు మన పొంగునూరు ప్రాంతంలో టీటీడీకి సంబంధించి ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే అధిక ధరలతో ఏసీ కళ్యాణ మండపాల్లో పెళ్లి చేసుకోక ఇంటి దగ్గర సౌకర్యాలు లేక తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఈ టీటీడీ కొనసాగించు ఇన్ని రోజులు ఒక కాంట్రాక్టర్కి దీన్ని కట్టబెట్టి ఆ కాంట్రాక్టర్ అధిక మొత్తంలో పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి ఏసీ హాల్లో ఎంతైతే తీసుకుంటారో ఆ విధంగా ఉండాలి ఇక్కడ పరిస్థితి. మేమైతే పేద మధ్య తరగతి 3-4 వేల లోపల పెళ్లి చేసుకున్నాము ఇక్కడ అనేసి వస్తే ఇక్కడ కాంట్రాక్టర్ ఇక్కడ సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చేసి ఆ సబ్ కాంట్రాక్టర్ ద్వారా మొత్తం మేమే సప్లై చేస్తామని చెప్పేసి డెకరేషన్ కానింటి, పాత్రలు కానింటి బిల్లు వేస్తూ వాచ్మెన్ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే నిలిచి పెట్టుకునేసి ఇక్కడ వచ్చిన వెంటనే కమర్షియల్గా ప్రవర్తించి పేద ప్రజలకి ఈ సత్రం కూడా దక్కనీయకుండా చేసి మాకు అన్యాయం చేస్తున్నారు. మేము ఆశించింది ఏమంటే మాకు టీటీడీ వాళ్ళు మాకు తక్కువ రేటుతో కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసినారు. మేము తక్కువగా ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాము. తక్కువ పెళ్లి చేసుకుందామని ఇక్కడ వచ్చేసరికి మా నడ్డి విరిచి మా జోబీలకు చిల్లు పడేలా చేసి మా దగ్గర నుండి వేళ్లకు వేళ్ళు వసూలు చేసి ఇక్కడ కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మా దళితులు పెళ్లి చేసుకునేది ఇష్టం లేదు, తక్కువ రేట్లతో అప్పులు చేసి
అధిక భారం మా నెత్తిని పడి మా కుటుంబాలు స్థితిలో అయిపోవాలని చెప్పనేసి మీరు కోరుకుంటున్నారా? ఇంతకుముందు గతంలో కూడా ఇదే రవికుమార్ రెడ్డి మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దళిత సంఘాలు అన్నీ కూడా కలిసి అప్పుడు ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసి టీటీడీని కొనసాగించింది. కొద్ది రోజులకి కొనసాగించిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇక్కడ అన్ని పెళ్లిళ్ళు కూడా బాగా జరిగినాయి. మాకైతే అనుకూలంగా ఉంది. తక్కువ రేటుతో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. తిరిగి ఇదే కాంట్రాక్టర్కి టీటీడీ బోర్డు వాళ్ళు తిరిగి మళ్ళా కాంట్రాక్ట్ ఇచ్చి అతన్నే పెట్టి మాకు ఈడ ఈ అవకాశాన్ని లేకుండా చేస్తున్నారు. మేము చెప్పేది ఏమంటే మాకు టీటీడీ కొనసాగించి కాంట్రాక్ట్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ను రద్దు చేసి టీటీడీ కొనసాగించి ఈ చుట్టుపక్కల మా పుంగనూరు ప్రాంతంలో ఉండే మా దళిత ప్రజలకు పేద మధ్యతరగతి ప్రజలకు అందరికీ కూడా అవకాశం కల్పించేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని ఎవరైతే రవికుమార్ రెడ్డికి అయితే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ తక్షణమే రద్దు చేసి టీటీడీ కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ టీటీడీ కాంట్రాక్ట్ అయితే ఇంత గతంలో ఉన్న కేసు ఉంది. ఆ కేసును కొనసాగించి అతను చేసిన అక్రమాలపైన వెలికి తీసి ఆయన అక్రమాస్తులంతా కూడా బయట పెట్టి ఇట్లా మోసం చేసి ఎన్ని కోట్లు సంపాదించినాడో అతన్ని మేము శిక్షార్హులుగా పరిగణించి అతని పైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. అతను వెంటనే కాంట్రాక్ట్ వెంటనే కాంట్రాక్ట్ వెంటనే వెంటనే ప్రైవేట్ కాంట్రాక్ట్ వెంటనే ప్రైవేట్ కాంట్రాక్ట్ వెంటనే ప్రైవేట్ కాంట్రాక్ట్ వెంటనే అధిక మొత్తంలో రద్దు చేస్తున్న టీటీడీ కాంట్రాక్టును అధిక డబ్బులతో మోసం చేస్తున్న టీటీడీ కాంట్రాక్టర్ను అధిక డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న టీటీడీ కాంట్రాక్టర్ను We want justice. We want justice. Contractor no, రద్దు చేయాలి. Contractor no, రద్దు చేయాలి. టీటీడీ కాంట్రాక్టర్ 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 no, రద్దు చేయాలి. టీటీడీ కళ్యాణ మండపం కాంట్రాక్టర్ను వెంటనే రద్దు చేయాలి. టీటీడీ కళ్యాణ మండపం కాంట్రాక్టర్ను వెంటనే రద్దు చేయాలి. టీటీడీ కళ్యాణ మండపం కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి. పుంగనూరు టీటీడీ కళ్యాణ మండపం కాంట్రాక్ట్ నిన్న నెల 26వ తేదీ సార్ శ్రీ వెంకటరమణ ఈస్ట్ పేట డీడీ వచ్చి 3,500 అయితే మా దగ్గర 6,000 తీసుకున్నారు. తర్వాత మళ్ళీ 23,000 తీసుకొని ఇంకా 3,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు సార్. 3 చేతులు మారేసరికి టీటీడీ బోర్డు ఇది కమర్షియల్ అయిపోయింది. మామూలు సత్రంగా మళ్ళా కమర్షియల్ సత్రంగా మారిపోయింది. కాబట్టి వెంటనే రద్దు చేసి టీటీడీ కొనసాగించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.